నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమిళనాడులో కరూరులో జరిగిన ఘటన ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కేవలం రాజకీయ పార్టీల సభలే కాకుండా సినిమా ఫంక్షన్లు కానీ లేదా పుష్కరాలు జరిగినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు పోలీసులు ఎటువంటి వాటికి అనుమతి ఇవ్వాలి, అదేవిధంగా సభ నిర్వహించే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జేడీ వివిఎస్ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు చాలా క్రౌడ్ మేనేజ్మెంట్ చేశారు. అదే విధంగా సిబిఐలో పనిచేసినప్పుడు చాలా కేసులు చూశారు. ప్రస్తుతం ఈ కేసులో కూడా సిబిఐ దర్యాప్తు చేయాలంటూ విజయ్ కూడా కోర్టులో వేయడం, ఒకవేళ దర్యాప్తులు ఏ విధంగా స్టార్ట్ అవుతున్న విషయాన్ని లక్ష్మీనారాయణ సార్ అడిగి తెలుసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు. మీరు మహారాష్ట్ర ఉన్నప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం, దాని మీద ఒక ట్రైనింగ్ చేశారు. అక్కడ కూడా అండ్ మహారాష్ట్రలో జరిగిన కొన్ని ప్రాంతాల్లో, తానే ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు, పర్టికులర్ గా వినాయక చవితి నిమజ్జనం టైంలో మీరు కొన్ని ప్రికాషన్ తీసుకోవడం, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, ఎందుకంటే తానే మహారాష్ట్రలో గణేష్ నిమజ్జనం అంటే చాలా పెద్ద పండగ కాబట్టి ఆ టైంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఎలాంటి ఉండేవి? మనం కేవలం కరూరు విషయం కాకుండా ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఏం చేయాలి, పోలీసుల కన్నా ముందు ఆ సభ ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటితో పాటు అక్కడికి వచ్చిన క్రౌడ్ అంటే పిల్లలు కానీ తేకుండా రావాలా లేదా అనే విషయం ఒకసారి మీ అనుభవపూర్వకంగా చెప్పండి. ఎస్, ముఖ్యంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రౌడ్ కి మాబ్ కి తేడా ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే. క్రౌడ్ అంటే ఒక విశిష్టమైన కారణం కోసం అక్కడ అందరూ కలుస్తారు. మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా ఉంది, తర్వాత ఏదైనా మహాశివరాత్రి ఉంది, ఏదైనా ఒక పర్టికులర్ ఫెస్టివల్ అప్పుడు ఒక టెంపుల్లో చాలా ఎక్కువ మంది వెళ్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పని ఏదో ఉందో అది చూసుకుని రిటర్న్ వెళ్తారు. ఇది ప్రధానంగా వాళ్ళే. అక్కడ ఏమవుతుందంటే ఒకరితో పెద్ద సంబంధం కూడా ఉండదు. రకరకాల ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళ మేజర్ ఇదేంటంటే మేము వచ్చిన పనిని త్వరగా పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం అన్నది. సో ఇది తర్వాత క్రౌడ్స్ రెండో ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా, ముఖ్యంగా మీరు అన్నట్టు మహారాష్ట్రలో వినాయక చవితి అనేది చాలా పెద్ద పెట్టున అక్కడ సెలబ్రేట్ చేస్తారు. అక్కడ వందల వేలల్లో ముఖ్యంగా ఈ గణేష్ నిమజ్జనం రోజున చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు కూడా త్వరగా గణేష్ నిమజ్జనం చేసేసి ఇల్లు చేరుకుందామని అనుకుంటుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఒకరి నుంచి దూరంగా ఉంటారు. అంటే ఒక్కొక్క మండల్ అంటాం దాన్ని. ఆ మండల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ ప్లేస్కి వస్తారు, అక్కడ కొంతసేపు గడుపుతారు, తర్వాత ముందుకు నడుస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం చూడవచ్చు. సో క్రౌడ్ ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేయాలి. అందుకనే మాకు క్రౌడ్ కంట్రోల్ అన్నది ఐపీఎస్ లో ఒక కోర్సే ఉంటుంది మాకు. క్రౌడ్ కంట్రోల్ ఈవెన్ అన్ని పోలీసులో, ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీలు, తర్వాత మాకు కూడా క్రౌడ్ కంట్రోల్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇక మాబ్స్ గురించి వద్దాం. మాబ్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక విశిష్టమైన కారణంతో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఈ విధంగా చర్యలు తీసుకుంటుంటారు, వాటిని మాబ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు నేపాల్లో చూశారు. నేపాల్లో అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా వారందరూ కూడా రాళ్లతో వీళ్లతో వచ్చి దాన్ని క్రౌడ్ అన్నారు, దాన్ని మాబ్ అంటారు. సో దాన్ని మనము మాబ్ గా గుర్తించాలి. అంటే వైలెన్స్ కోసం వచ్చేవాళ్ళు మాబ్, వైలెన్స్ కి వచ్చేవాళ్ళు మాబ్. అందుకని క్రౌడ్ కంట్రోల్, మాబ్ డిస్పర్సల్ అంటాం. అంటే క్రౌడ్ ను కంట్రోల్ చేయాలి, మాబ్ ను చెదరగొట్టాలి. ఇది ముఖ్యంగా మాకు నేర్పిస్తుంది. అందుకనే మాబ్ డిస్పర్సల్స్ లో ఏమవుతుందంటే, మాబ్ డిస్పర్స్ లో మీకు టియర్ గ్యాస్ యూజ్ చేయడం, లాఠీ చార్జ్ యూజ్ చేయడం, అది కూడా కాకుంటే ఫైరింగ్ దాకా కూడా వెళ్ళొచ్చు. క్రౌడ్ ని ఎప్పుడు కూడా మనం బల ప్రదర్శన చేయకూడదు పోలీస్కి. వాళ్ళని కంట్రోల్ చేయండి అని ప్రధానంగా అంటారు. ఇది ముఖ్యంగా మనం క్రౌడ్స్ కి మాబ్స్ కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు విజయ్ గారి సభ ఏదైతే ఉందో, ఆ సభకు శనివారం రోజు సభ జరిగింది. తమిళ్ వెట్రి కళగం అని ఒక కొత్త పార్టీ, ఆయన టీవీకే పార్టీ స్థాపించాడు.
దానిది ఒక మీటింగు కరూర్ అనే ప్రాంతంలో, కరూర్ పట్టణంలో పెట్టడం జరిగింది. సో అక్కడ జరిగిన ఏదైతే ఈ తొక్కిసలాట ఉందో దాంట్లో సుమారుగా 40-41 మంది చనిపోయారు. అందులో మీరు చూస్తే వయస్సు ఉన్నవాళ్ళు, తర్వాత వచ్చేసి ముసలి వాళ్ళు, తర్వాత పిల్లలు కూడా అందులో మరణించారు. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తుంటే మరి ఈ కరూర్ అనాలిసిస్ మాత్రమే కాకుండా ఈ తొక్కిసలాటలు ఫారిన్ కంట్రీస్ లో కూడా జరిగాయి. మీరు ఒకసారి విదేశాల్లో చూస్తే అక్కడ ముఖ్యంగా ఫుట్బాల్ గ్రౌండ్స్ లో ఫుట్బాల్ మ్యాచ్ల తర్వాత జరుగుతాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా క్రౌడ్ గానే ఉంటారు వాళ్ళు, కానీ ఆ క్రౌడ్ వెళ్ళిపోతున్నప్పుడు అది సక్రమంగా ఉండదు. ఎందుకంటే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, దాంతో నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, త్వరగా బయటికి వెళ్తారు. దానివల్ల అనేక ప్రాంతాల్లో మీకు ఈ డెత్స్ కూడా సంభవించాయి, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్. తర్వాత ఏంటంటే ముఖ్యంగా హజ్ యాత్రకు చాలా మంది పెడుతుంటారు. అక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ స్టాంపీడ్స్ జరుగుతాయి. అన్ని బాగా జరిగిపోతే ఏమీ జరగదు. మొన్న కుంభమేళాలో కూడా కొంత ప్రాంతంలో జరిగింది కొంతమంది. తర్వాత రైల్వే స్టేషన్ లో రైళ్ల కోసం వెయిట్ చేస్తూ కూడా ఒక సంఘటన జరిగింది మనకు. అవునండి, ఇక్కడ కూడా రీసెంట్ గా సినిమా దగ్గర కూడా జరిగింది. అల్లు అర్జున్ గారు వస్తారు, అక్కడ జరిగిన సందర్భంగా ఒక పిల్లవాడు ఐ థింక్ స్టిల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనుకుంటాను. సో ఈ విధమైన పరిస్థితులు. తర్వాత మీరు చూసుకుంటే టెంపుల్స్ లో ఎప్పుడు జరుగుతుందంటే ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది సడన్ గా. మీరు మహారాష్ట్ర గురించి మాట్లాడారు కాబట్టి సాతారా జిల్లాలో మాండ్రాదేవి అని ఒక టెంపుల్. అక్కడ 2005వ సంవత్సరం అనుకుంటాను, 2003-5వ సంవత్సరంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆ భక్తులందరూ కూడా నూనెను తీసుకెళ్తారు పైకి స్వామివారికి అర్పించడానికి. దానివల్ల ఏమవుతుంటే వెళుతున్నప్పుడు ఆ నూనె లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ మెట్ల మీదంతా కూడా జారుడు వాతావరణం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏంటంటే పైన ఒక సిలిండర్ అన్నది బ్లాస్ట్ అయింది. దాంతో ఒక్కసారి ప్రజలు ఇది అయిపోయి సుమారుగా 250 మంది చనిపోయారు. అయ్యో. మొన్న రీసెంట్ గా ఉజ్జయిన్ లో ఎప్పుడో పాతబడిన బావి ఏదో ఉంది, ఆ బావి సడన్ గా కొలాప్స్ అయింది. భక్తులందరూ కూడా పైన లైన్ లో ఉన్నారు. ఆ బావి కొలాప్స్ అవడం వల్ల కొంతమంది పడ్డారు. దాంతో తొక్కిసలాట మొదలైంది. అందువల్ల కూడా అదే ఒక యాక్సిడెంట్ జరిగింది. మీరు ఒకసారి చూసుకుంటే యాక్సిడెంట్ జరిగి చీకటిలో అందరూ వచ్చేసి మళ్ళా తొక్కిసలాట జరిగింది. సో ఈ విధంగా ధార్మిక స్థలాలలో జరిగే తొక్కిసలాటలో సడన్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇది జరుగుతుంటుంది. తర్వాత కొన్ని క్రౌడ్స్ మాబ్స్ గా కూడా కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ విషయం మీద ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఆఫీస్ ముందు వాళ్ళు కూర్చొని ధర్నా చేయాలనుకున్నారు. ఆ తరువాత అక్కడ ఉన్న వాతావరణం ఏమైందంటే అది మళ్ళా నినాదాలు ఇవన్నీ లేచి అది మాబుగా మారచ్చు. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్ లో రైతులు ఐ థింక్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కోసం వారందరూ కూడా పెద్ద పెట్టున ఒక క్రౌడ్ గానే వచ్చారు, కానీ ఆ తర్వాత అది మాబుగా కన్వర్ట్ అయింది. దాని మీద మళ్ళీ ఫైరింగ్ జరపాల్సి వచ్చింది బషీర్బాగ్ దగ్గర. సో ఇవన్నీ ఘటనలు ఎందుకు చెబుతున్నానంటే క్రౌడ్ కి మాబ్ కు ఉన్న తేడా ఏంటి అని చెప్తున్నా. సో ఇప్పుడు ఈ పార్శ్వభూమిలో ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం కరూరులో జరిగిన అనాలిసిస్ ఒకసారి విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఆర్గనైజర్స్ సుమారుగా 10,000 మంది వస్తారు అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు. మామూలుగా ఎలా ఉంటుందంటే ఆర్గనైజర్స్ ని మేము అడుగుతాం పర్మిషన్ కోసం వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు అని అడుగుతాం. వాళ్ళు ఒక నెంబర్ చెబుతారు. ఆ నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇన్ రైటింగ్ మేము రాసుకుంటాం ఇంతమంది వస్తారు. జనరల్ గా అక్కడ క్రౌడ్లని కంట్రోల్ చేయడము, వాలంటీర్స్ పెట్టడము, వాళ్ళకు నీళ్లు ఇవ్వడము, కుర్చీలు అరేంజ్ చేయడము, స్టేజ్ అరేంజ్ చేయడము, ఇదంతా కూడా ఆర్గనైజర్స్ చేయాలి. సో ఆ విధమైన కండిషన్స్ లో మనం పర్మిషన్ ఇస్తాం అనమాట సాధారణంగా పోలీస్. సార్ పర్మిషన్ మీరు అన్నట్లుగా ఒక 10,000 మంది హాజరయ్యారని పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ గ్రౌండ్ ఎంత ఉంది దాని తగ్గట్టు కెపాసిటీ ఉందో కూడా వెరిఫై చేస్తారా? డెఫినెట్ గా. ఎందుకంటే గ్రౌండ్స్ లో పెట్టేదైతే ఏమవుతుందంటే ఎంత కెపాసిటీ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూసి దాన్ని బట్టి పర్మిషన్ ఇస్తాం. కొద్దిగా స్పిల్ అవ్వచ్చు దానికన్నా, కానీ హోల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజర్స్ మీద వేస్తాం. ఆ తర్వాత ఏంటంటే దాన్ని చూసుకుని ఎంతమంది పోలీసులను డిప్లాయ్ చేయాలన్నది డిసైడ్ చేస్తారు అక్కడ లోకల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 మంది వస్తారని చెప్పడం జరిగింది, కానీ ఇందులో ఏంటంటే కరూర్ పట్టణం అన్నది చాలా కంజెస్టెడ్ పట్టణం. దానివల్ల ఏంటంటే ఊరి బయట పర్మిషన్స్ ఇస్తుంటారు దీనికి. ముఖ్యంగా విజయ్ గారి తీసుకుంటే అది ఒక సభ కాదు, రోడ్ షో లాంటిది. ఈ మధ్య రోడ్ షోలు ఎక్కువైపోయాయి. ఇంతకుముందు కేవలం సభలు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రోడ్ షోలు జరుగుతాయి. కానీ జనరల్ గా ఏంటంటే యాజ్ ఎ పోలీస్ మేము ఏమనుకుంటామంటే అందరూ ఒక చోటికి రావడం కన్నా రోడ్ షో ఇస్ బెటర్.
ఎందుకంటే ఎక్కడక్కడ డివైడ్ అయిపోతారు. వీళ్ళు వెళుతుంటారు, వీళ్ళు టాటాలు చెప్తుంటారు, తర్వాత ఏదో వీళ్ళకి హారాలు విసురుతూ ఉంటారు ఇవి. కానీ అదే క్రౌడ్ గనక ఒక చోట అవుతే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అది ఒక తొక్కిసలాటకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడ్ లో చిన్న పాము వచ్చింది అనుకోండి, గందరగోళం. తర్వాత వచ్చినా పర్వాలేదు, రాకపోయినా చిన్న ఈ అలా వచ్చిందన్న ఒక చిన్న వదంతి గాని ఏదైనా రూమర్ వచ్చినా ప్రజలు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే తొక్కిసలాట జరిగింది, త్వరగా బయటపడాలి అన్న. చిన్న టపాకాయ పేలినా ఏదైనా జరిగినా కూడా పెద్ద ప్రమాదాలు ఉంటాయి. దానివల్ల ఏం చేస్తామంటే బ్యారికేడింగ్స్ గా డివైడ్ చేస్తాం పెద్ద క్రౌడ్ వచ్చిన. అంటే ఒక్కొక్క సెక్టర్ ని డివైడ్ చేస్తాం. నేను ఎందుకంటే మహారాష్ట్రలో దసరా ఉత్సవం అన్నది, అందులో ఇంతకుముందు బాలాసాహెబ్ ఠాకరే వచ్చి అక్కడ ఆయన స్పీచ్ ఇచ్చేవాడు శివాజీ మైదాన్, శివాజీ గ్రౌండ్స్. అక్కడ నేను డీసీపీగా ఉండేవాడు. అప్పుడు నాకు చెప్పారు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పారు, సార్ ఇంతమంది వస్తారు, సుమారు 1,00,000 మంది వస్తారు. సో అప్పుడు మేము ఏం డిసైడ్ చేశామంటే బ్యానర్స్, ప్లకార్డ్స్ విపరీతంగా తయారు చేయించాం ఆ రోజు. అంటే అటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎటు బయటికి వెళ్ళాలి అన్న డైరెక్షనల్ సైన్స్ అన్నవి వాళ్ళకి కావాలి. లేకుంటే ప్రతి ఒక్కరూ గుమ్మికూడి అడుగుతుంటారు, మేము ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఆసారి సుమారుగా 5,000 ప్లకార్డ్స్ తయారు చేసి మేము అక్కడ పెట్టించాం. దానివల్ల వచ్చిన ప్రతి ఒక్కరూ నా సీట్ ఎక్కడ, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలనేది స్పష్టంగా తెలిసింది. వెళ్ళారు, సభకు అటెండ్ అయ్యారు, మళ్ళా రిటర్న్ కూడా వచ్చారు. తిరిగిపోయింది. ఇంకొకసారి నాందేడ్లో ఉన్నప్పుడు సుమారుగా 10 లక్షల మంది ఒక క్రౌడ్ కూడా జరిగింది. సో అక్కడ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ అన్నది ఎంతమంది వస్తారు, అక్కడ ఏం జరగవచ్చు, అది జరగకుండా మనం ఏం చేయాలి అని ముందే నిర్ణయం తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరూరు ఘటనకు వద్దాం. అందులో విజయ్ గారికి రోడ్ షో పర్మిషన్ ఇవ్వడం జరిగింది, 10,000 వస్తామని పర్మిషన్ జరిగింది. ఆయన ఐ థింక్ సుమారుగా మార్నింగ్ 11కో 12కో ఆయన రావాలనుకుంటాను అక్కడ. కానీ ఆయన వచ్చేసరికి సాయంత్రం 7 గంటలైంది. దాంతో ఏమైందంటే మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా సినిమా వాళ్ళను డెమీ గాడ్స్ గా ట్రీట్ చేస్తాం మనం. సినిమా యాక్టర్ వస్తున్నారంటే చాలు ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తెర మీద కనపడుతుంటారు, తెర మీద వ్యక్తిని ఒకసారి లైవ్ లో చూద్దామని అంటుంటారు. సో ఈ లైవ్ లో చూడడం అన్నది ఒక పర్టికులర్ ఫినామినా. అది దాంట్లో సార్ పర్టికులర్ గా తమిళనాడు లాంటి ఏరియాలో వాళ్ళకి బతుకుండగానే గుళ్ళు కూడా కడతారు. అంటే అదే అంటున్నాను, డెమిగాడ్ అని అందుకనే వాడాను. అంటే ఈ సినిమా నటులు సినిమాల్లో నటిస్తున్నారని తెలుసు, వాళ్ళేం జీవించట్లేదు, నిజ జీవితం వేరేగా ఉంటుంది, సినిమాల్లో నటిస్తారు ఆ కథను బట్టి. సో అటువంటి వాళ్ళని కూడా, ఎందుకంటే ఆ విధంగా క్రేజ్ ఉంది సౌత్ ఇండియా. అందుకనే సినిమా నటులు, ముఖ్యమంత్రులు వీరు కూడా అయ్యే పరిస్థితి కేవలం సౌత్ ఇండియాలోనే కనిపిస్తుంది, మీకు వేరే చోట కనిపించదు. సో అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఆయన రావడం లేట్ అయింది. దానితో ఏంటంటే క్రౌడ్ జనరల్ గా ఇంక్రీజ్ ఎక్కువ పోగవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కరూరులో శనివారం అన్నది మీరు తమిళనాడులో చూస్తుంటే అది పేమెంట్ డే. శనివారం ఆ వీక్ కి వచ్చే పేమెంట్స్ చేస్తారు అక్కడ. దానివల్ల ఏంటంటే ఆ ఫ్యాక్టరీస్, చిన్న చిన్న మిల్స్, వీటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ పేమెంట్ కోసం వచ్చారు ఆ రోజు. సో పేమెంట్లు తీసుకున్న తర్వాత ఏమైందంటే వీరందరూ కూడా అయ్యో విజయ్ వస్తున్నాడని తెలిసింది, అందరూ అక్కడికి చేరారు. కాబట్టి ఆ క్రౌడ్ 10,000 ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే సుమారుగా 30,000, 40,000 దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఏంటంటే విజయ్ యాక్టర్ అక్కడ నమక్కల్ అని ఇంకొక ప్లేస్ లో ఆయన అడ్రస్ చేసి ఆయన వస్తున్నాడు. సాధారణంగా ఈ సినిమా యాక్టర్ల యొక్క కాన్వాయ్ మీరు చూసుకుంటే ఫ్యాన్స్ అందరు కూడా వెంటబడతారు. అంటే వాళ్ళ కాన్వాయ్ ఉంటుంది, కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు కూడా వాళ్ళ మోటార్ సైకిళ్ల మీద జెండాలు ఇవన్నీ తగిలించుకొని వాళ్ళతో వస్తారు. దాంతో విజయ్ అక్కడికి చేరేసరికి ఆల్రెడీ ఉన్నవాళ్ళు, తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అయ్యారు. దాంతో ఏమైందంటే ఆ నమక్కల్లు, ఈరోడ్ రోడ్ మొత్తం నిండిపోయింది. తర్వాత ఉదయం 11 నుంచి వెయిట్ చేస్తున్నారు. తమిళనాడులో మీరు ఇప్పుడు కూడా చూసినా చాలా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. అందరూ ఈ చెమటలతో వీట్లతో, తర్వాత క్రౌడ్ తో, తర్వాత పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లతో పాటలు ఇవన్నీ పెడతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వస్తాడు అక్కడ. వచ్చిన తర్వాత ఆయన ఈ క్యారవాన్ అంటాం మేము, క్యారవాన్. ఈ క్యారవాన్ వచ్చేసి ఆ రోడ్ లో సగం స్పేస్ అదే ఆక్యుపై చేస్తుంది. అంటే ఆల్రెడీ అక్కడంతా జనాలు ఉన్నారు. ఈ క్యారవాన్ వచ్చేసరికి ఏమైందంటే అందరూ జనాలు పక్కకి జరగాలి కదా,
దాంతో ఏమిటంటే తొక్కిసలాట మొదలైంది. అంటే ఒకరికొకరికి ఎంత దగ్గరగా వచ్చేసారంటే ఇక ఊపిరాడని పరిస్థితులు కూడా మొదలైంది. అదే రోడ్ ఏమో 60 ఫీట్ ఉందండి, అంతే. బస్ ఏమో 40 ఫీట్ 40 ఉంటుంటారు. ఫీట్ కాబట్టి వాళ్ళు మిగతా దాంట్లో అందరూ వచ్చి దాంతో ఏం చేశారు, చాలా మంది చెట్ల మీద ఎక్కారు. సాధారణంగా ఈ పెద్ద పెద్ద సభల్లో ఈ సార్ మనం ఈ సౌండ్ బాక్సులు పెట్టింటాం ఒక స్పీకర్ స్టాండ్ బాక్స్. దాని మీద ఎక్కుతారు వాళ్ళు. ఓ చాలా సభల్లో చూడండి స్పీకర్స్ మొదట అక్కడి నుంచి దిగండి దిగండి అంటుంటారు అందరు. అవును మీరు అవును జనరల్ గా అబ్జర్వ్ ఎందుకంటే అవును నేను అవును. బీయింగ్ ఫ్రమ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఈ పెద్ద సభలను నేను అబ్జర్వ్ చేస్తుంటా. అదే లైట్లు ఏమవుతుంది, పెట్టే స్టాండ్లు కూడా లైట్లు ఎక్కుతుంటారండి. పెట్టలే స్టాండ్ మీద ఎక్కుతారు. అవును. ఎందుకంటే పైనుంచి వాళ్ళ ఫేవరెట్ హీరోని చూడాలని చెప్పేసి. లేకుంటే అక్కడ చెట్లుంటే చెట్లు ఎక్కుతారు, బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్ల మీద ఎక్కుతారు. ఇవన్నీ జరిగింది. అక్కడ కూడా కరూరులో కూడా 2-3 చెట్ల మీద చాలా మంది ఎక్కారు. ఓకే. ఆ తరువాత ఆయన మాట్లాడడం మొదలు పెడితే అక్కడ సడన్ గా ఒక అరగంట పవర్ కట్ అయిందని విన్నాను నేను. పవర్ కట్ ఇప్పుడు యాక్చువల్ గా విజయ్ గారు చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఈ పవర్ కట్ కావాలని ప్రభుత్వం చేయించిందని ఆయన ఒక కంప్లైంట్, అవునండి, ఆయన ఎలిగేషన్ పెట్టారు. అలిగేషన్ ఒకటి పెట్టారు. అవును తర్వాత ఏంటంటే అక్కడ స్టోన్ పెల్టింగ్ జరిగిందని కూడా ఆయన ఒక అలిగేషన్. అవును. తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఇంకొక అలిగేషన్. ఈ 3 అవును. అలిగేషన్స్ విజయ్ పెట్టారు. కాబట్టి అరగంట పవర్ కట్ అవ్వడము, ఆ తర్వాత ఏంటంటే ఆ చెట్లు 2 పడ్డాయని కూడా చెప్పారు. ఎవరైతే ఈ అవును ఫ్యాన్స్ ఎక్కారో అవునండి. అవి పడ్డాయి. తర్వాత ఏంటంటే వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారని. ఏమవుతుందంటే వాటర్ బాటిల్ నాకు వస్తుందో లేదో అన్న ఆతృతతో చాలా మంది ఈ తొక్కిసలాటకు దారితీసింది. సో దానికన్నా ముందు సార్ విజయ్ కూడా పై నుండి వాటర్ బాటిల్ ఇసరడం స్టార్ట్ చేశారు, విజువల్స్ లో కనిపిస్తుంది. అదొకటి, ఎందుకంటే వేడి ఉంది ఇదంతా అంటారు. ఆ, ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు క్రౌడ్ కి దే ప్లే టు ది క్రౌడ్ గ్యాలరీ. అంటే వాళ్ళు సినిమాల్లో ఇమీడియట్ గా ఇచ్చేయాలి కదా, వాళ్ళు హీరోలు కాబట్టి పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలన్న మైండ్ సెట్ ఉంటుందేమో వాళ్ళకి. అవును. కాబట్టి ఆ వాటర్ బాటిల్స్ విసిరారని మీరు అంటున్నారు కాబట్టి ఇటువంటి జరగడానికి కూడా అవకాశం ఉంది. ఉమ్, ఎందుకంటే లాస్ట్ టైమే మీరు చూసుకుంటే విజయ్ ఒక సభలో ఫ్యాన్స్ అన్న కారవాన్ మీద ఎక్కడానికి ప్రయత్నించారు. అవును ప్రయత్నిస్తే వాళ్ళ బౌన్సర్లు వాళ్ళని కింద పడేస్తే ఒకతనికి ప్రమాదమే, అతని కేసు కూడా పెట్టాడు వాళ్ళ మీద. అవును. సో ఇటువంటివన్నీ తెలుస్తున్నప్పుడు అక్కడ పోలీస్ డేవిడ్సన్ గారని అడిషనల్ డీజీ గారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడడం నేను చూశాను. ఉమ్, ఆయన ఏం చెప్పారంటే సుమారుగా 500 పోలీసులు మేము డిప్లాయ్ చేశాం. తర్వాత 10,000 అనుకున్నది సుమారుగా 30,000 నుంచి 40,000 అయింది. ఈయన లేటుగా రావడం, ఉమ్, ఇవన్నీ కారణాల వల్ల తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తొక్కిసలాట జరిగి ఈవెన్ ఆ తొక్కిసలాట సీన్స్ మీరు చూస్తున్నా కూడా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనున్న గుడిసెల్లోకి వెళ్ళి దాని నుంచి బయటకు వచ్చారు. అవును. గుడిసెలు కొన్ని ఉన్నాయి పక్కన. చూసా సో వాటిలలో చూసా. దూరి వాటిల కప్పు మీద నుంచి బయటపడ్డారు. అంటే అవును. తొక్కిసలాట జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ గా ఏం చేస్తామో అన్నది తెలియదు, అక్కడి నుంచి బయటపడాలి ఎలా. దానిలో ముఖ్యంగా ఏమైందంటే ఏజ్డ్ పర్సన్స్, పిల్లలు, మహిళలు వీళ్ళు ప్రధానంగా అక్కడ దాంట్లో చిక్కుంటారు. ఉమ్, చిక్కుని ఆ విధమైన పరిస్థితులకు వాళ్ళకి ఏర్పడుతుంది. సో ఓకే. ఇది ప్రధానంగా మనం చూడాల్సిన అంశం. సో సార్ వీటన్నిటి పరిస్థితులలో ఆ, ఇది జరిగినదన్నది పేపర్లో వచ్చిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి జరిగిన ఇది. తర్వాత ఆయన మైక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా సరిగా పనిచేయలేదన్నారు. దానివల్ల ఏంటంటే చివరిలో ఉన్న వాళ్ళకి ఆయన ఏం మాట్లాడుతుంటో వాళ్లకు సరిగా అర్థం కాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ముందుకు వెళితే వినపడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం మొదలు పెట్టారు. అవును. తర్వాత వచ్చేసి ఒక అంబులెన్స్ అక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఉమ్, విజయ్ ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే అంబులెన్స్ రాగానే మళ్ళా స్పేస్ ఆక్యుపై అవుతుంది అక్కడ, అవును. దానివల్ల మళ్ళా వాళ్ళు గొడవ పెట్టడం మొదలు పెట్టారు అన్నది మొదలైంది. కాబట్టి ఇవన్నీ ఓకే. కూడా ఏమైందని ఫైనల్ గా ఎంక్వైరీ జరిగితే అందులో మనకు తెలిసే అవకాశం ఉంది. సార్ సార్ ఐ థింక్ ఇటువంటి సతీష్. సంఘటనలు యా. ఇటువంటి సంఘటనలు మన కేవలం కరూరే కాకుండా మన కుంభమేళా జరిగింది, పుష్కరాలు జరిగింది, సుదర్శన్ థియేటర్ దగ్గర జరిగింది, గుంటూరులో చీరల పంపిణీ, అంటే ఎక్కడైతే మీరు అంటే క్రౌడ్ వస్తారో అక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇటువంటి సంఘటనలు మనకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నా పోలీస్ ఆఫీసర్లు ఎలాంటి దానికి పర్మిషన్ తీయాలి, అదేవిధంగా ఆర్గనైజర్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. నెంబర్ 3 పబ్లిక్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. చిన్న పిల్లలు తీసుకురావడం ఇటువంటి విషయాల్లో వాళ్ళు చనిపోవడం అనేది ఒక బాధాకర విషయం. ఈ ముగ్గురు ఏం చేయాలంటారు ఇకపై ఇటువంటి జరగకుండా ఉండాలంటే? ఇప్పుడు ఎలా అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుందాం, అవును, వెంటనే దాన్ని పొలిటికల్ దీంట్లో మార్చేస్తారు. మార్చేస్తారు. టీవీకి కొత్త పార్టీ వచ్చింది కాబట్టి పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు డిఎంకే పార్టీలకు పర్మిషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇది ఉమ్, కక్ష సాధింపు చర్య అంటారు. అవునండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పీస్ఫుల్ గా ఎక్కడైనా సమావేశం అవడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. అందువల్ల ఏంటంటే అంటే ఈ కేవలం రాజకీయ పార్టీ కాకుండా సార్ పుష్కరాలప్పుడు కానీ ఇటీవల ఎప్పుడైనా తిరుమలలో జరిగినప్పుడు కానీ
అంటే పోలీస్ ఏం చేయాలి, ఆర్గనైజర్ ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేయాలి? ఏంటంటే అన్ని ప్రశాంతంగా జరిగిపోతే ఏమీ జరగవు. ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక హిండరెన్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో మీరు చూసుకుంటే వాళ్ళని ఒక గార్డెన్ లో చాలాసేపు కూర్చోబెట్టారు, ఆ టికెట్లు ఏవో ఇస్తామని చెప్పేసి. అవును. అదే మీరు వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు టికెట్లు ఇచ్చేస్తుంటే వెళ్ళిపోతారు కదా, అంత మాబ్ అక్కడ క్రౌడ్ ఏర్పడదు కదా. అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. గేట్ ఒకటి కాకుండా కంపార్ట్మెంట్ సిస్టమ్ పెట్టకుండా యా. ఒకేసారి విడిచిపెట్టడం, ఆ వాక్ టైం అనేది తక్కువ అవడంతో అక్కడ అది జరిగింది. అంటే మీరు అన్నట్లుగా ఒక్కొక్క ఇన్సిడెంట్ కి ఒక్కొక్క రీజన్ కనిపిస్తుంటది. కానీ నేను అడుగుతుంది ఏంటంటే సార్, ఇకపై జరగకుండా ఉండాలంటే ఎవరు ప్రాణం ప్రాణమేది, పోలీస్ ఏం చేయాలి, ఆర్గనైజర్ ఏం చేయాలి, ఎస్. పబ్లిక్ ఏం చేయాలి? పోలీసులు ముఖ్యంగా ఏం చేయాలంటే అక్కడ ఏ విధమైన ప్రమాదం జరుగుతుందని ముందే అంచనా వేయాలి. రైట్, ఇది కరెక్ట్ సార్. ఇది ఏమవుతుంది అని అవును. ఇవన్నీ కూడా అంచనా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అనేక సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి. ఇంతకు ముందు జరిగిన లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఈ హోంవర్క్ అన్నది జరగాలి. రొటీన్ గా ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు పెద్దగా ఇక్కడ 500 మందిని పంపించేసేయండి అంటాడు. 500 మంది పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, తర్వాత ఆర్గనైజర్స్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యారికేడ్స్ పెట్టండి, లేకుంటే వాటర్ సప్లై ఇక్కడ పెట్టండి, లేకుంటే మైక్ సిస్టమ్ ఇలా పెట్టండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పవర్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఇది జరుగుతుంది, కాబట్టి జనరేటర్ సిస్టమ్ ఒకటి పెట్టండి. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఉంటాయి. అందువల్ల ఆర్గనైజర్స్ ఏంటంటే ఫైనల్ గా వాళ్ళ చేతులు ఎత్తేస్తారు, ఇంకా మేమేమి ఇంత క్రౌడ్ వచ్చింది మేమేం కంట్రోల్ చేయలేము. అందుకని ఇప్పుడు ఏమైంది, ఫైనల్ గా కేసు వచ్చేసి ఆర్గనైజర్స్ మీదే బుక్ అయింది అక్కడ. అవునండి. ఎందుకంటే 105 అని కూడా. ఆర్గనైజర్ ఒక నిర్లక్ష్యత వల్ల ఇది జరిగింది అని చెప్పేసి. అవును. తర్వాత మీరు అన్నట్టు ప్రజలు ఏం చేయాలి అని చెప్పాను కదా. ప్రజలు రాజకీయ నాయకుల పార్టీలు ప్రోగ్రాంలు ఏవైనా ఉంటే వాళ్ళని తరలిస్తారు బస్సుల్లోనూ ట్రక్కుల్లోనూ డబ్బులు ఇచ్చి. అవును. ఎందుకంటే వీళ్ళ మొహాలు చూడడానికి మళ్ళా వీళ్ళకి డబ్బులు ఇస్తే తప్ప రారు, ఎందుకంటే ఇవి చూసిన మొహాలే కాబట్టి. అవును. కాబట్టి కొత్త మొహం ఏదైనా వస్తుంది, అది కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వ్యక్తి అనేసరికి ఏమవుతుందంటే పోలీసులకు ఈ యాంటెన్నా వెలగాలి. అంటే అక్కడ ప్రజలు డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరమే ఉండదు వాళ్ళకి. అందుకని చాలా ప్రోగ్రాంలో ఈ సినిమా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తుంటారు, అవును. అంటే వాళ్ళ కోసం వస్తారని చెప్పేసి. సో అది అంచనా వేసుకుంటూ మనం ఎంతమంది రావచ్చు సుమారుగా అన్నది కూడా అంచనా వేయాలి. దీన్ని ఇంటెలిజెన్స్ అంటారు. క్రౌడ్ ఇంటెలిజెన్స్ కూడా పోలీసులు ముందే పికప్ చేసుకోవాలి. కానీ పబ్లిక్ ఏంటంటే వాళ్ళని నియంత్రించడం కూడా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ శనివారం ఈ పర్మిషన్ అడిగారు కాబట్టి శనివారం పేమెంట్స్ డే ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పోలీస్ డినై చేయొచ్చు. మీరు శనివారం కాదు ఇంకొక రోజు పెట్టుకోండి. ఎందుకంటే మామూలు రోజు పెడితే ఏముందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఈ ఫ్యాక్టరీస్ లో వీటిలలో బిజీగా ఉంటారు. ఇది పేమెంట్ డే హాలిడే అవడం వల్ల అందరూ అక్కడికి వచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు మనము అనలైజ్ చేసుకోవాలి. తర్వాత ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా మనం. కానీ ఎలా ఉంటుందంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మనకు తప్ప మిగతా వాళ్ళకు జరుగుతుంది అన్నది హ్యూమన్ సైకాలజీ. అందుకనే మీరు యక్ష ప్రశ్నల్లో చూసుకున్నా కూడా యక్షుడు అడుగుతాడు ధర్మరాజు, నీకు అతి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మనిషికి తెలుసు తను చనిపోతాడని, కానీ తను కాదు పక్కవాడే చనిపోతాడని అనుకుంటాడని అంటే. సో ఇది జనరల్ గా హ్యూమన్ సైకాలజీ. సో ఇది అవ్వదు అన్న కాన్సెప్ట్ తో వస్తారు. తర్వాత ఈ ఫిలిం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూడాలన్న ఒక తపనతో వస్తారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అనలైజ్ చేసుకొని హోంవర్క్ బాగా జరగాలి, పోలీస్ హోంవర్క్ బాగా జరగాలి. తర్వాత స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూలింగ్ పార్టీకి అక్కడే పర్మిషన్ ఇచ్చి అపోజిషన్ పార్టీలకు అక్కడ ఇవ్వకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇటు లీడ్ టు పొలిటికల్ కాంట్రవర్సీ. సో ఆల్రెడీ మేము ఏం చేసేవాళ్ళం అంటే మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ ను ఆల్రెడీ ఐడెంటిఫై చేసేవాళ్ళం. ఇక్కడ మాత్రమే ఇస్తాం పర్మిషన్, మిగతా చోట్ల ఇవ్వం. మేబీ రాజకీయ పార్టీ కావచ్చు, లేకుంటే ఏదైనా ఫంక్షన్ కావచ్చు. సో ఆ విధంగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇప్పుడు చూస్తే ఈ పళనిస్వామి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మాకు ఈ విధంగా అదే డిఎంకే అయితే 1000 మంది పోలీసులను పెట్టేవాళ్ళు అక్కడ. ఎందుకంటే అంతమంది వచ్చిన తర్వాత పోలీస్ కూడా పెద్ద చేసేది ఏమీ ఉండదు. జనరల్ గా పోలీస్ కూడా ఏం చేయాలంటే ఒక కమాండింగ్ పొజిషన్ లో ఉండాలి పోలీస్ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ క్రౌడ్ లో మనం కూడా కలిసిపోతే ఏమవుతుంది, ఎవరి మాట వినరు. అందుకని ఏంటంటే వాచ్ టవర్స్ అన్నది ఏర్పాటు చేస్తాం మేము మహారాష్ట్ర. అంటే ఒక వాచ్ టవర్స్ పెట్టి అందులో పైన పోలీసులు కింద చూస్తుంటారు ఏం జరుగుతుందో, బైనాక్యులర్స్ కానీ డ్రోన్ కానీ.
తర్వాత చిన్న కమాండ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అంటే క్రౌడ్ ని స్టడీ చేయడానికి ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరుగుతుందా, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో పడతాయి. వాడు చైన్ స్నాచింగ్లు, పిక్ పాకెటింగ్స్, ఇవి కూడా చాలా మంది వాళ్ళు దూరుతారు అందులో. సో ఇవన్నీ కూడా మనం క్యాటర్ చేసుకొని ఆ పర్మిషన్స్ అన్నది ఇవ్వాల్సిన అవసరం అంట. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఏదైతే జరిగిందో. ప్రతి స్టాంపీడు అలాంటి సంఘటన. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఇంటెన్షన్ లేని వాళ్ళు జస్ట్ పార్టిసిపేట్ చేద్దామన్న వచ్చిన వాళ్ళు ప్రాణాలు పోవడం అంటే అది చాలా సీరియస్ గా మనం అంతా తీసుకోవాలి. సో ఇది పోలీసుల ప్లానింగ్, తర్వాత ఆర్గనైజర్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ పబ్లిక్ రోల్ అని నేను అనుకుంటాను. మురళి గారు. ఓకే సార్, కరూరులో జరిగిన ఘటనపై ఇందాక విజయ్ చెప్తున్నట్లుగా ఇందులో కాన్స్పిరసీ ఉంది, పోలీసే కావాలని చేశారు అని కోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ కోర్టు, మదురై కోర్టు సిబిఐ గానీ ఇస్తే సిబిఐ ఏ విధంగా వస్తుంది? కాన్స్పిరసీ దీంట్లో వస్తారా, లేదా యాక్సిడెంట్ దీంట్లో ఆ కోణంలో చూస్తారా? జనరల్ గా ఏమవుతుందంటే ఐ థింక్ స్టాలిన్ గారు ఆల్రెడీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారని నేను విన్నాను. రిటైర్డ్ జడ్జితో చేయించాలని చెప్పి విన్నాను. కాబట్టి ఆల్రెడీ ఒక రిటైర్డ్ జడ్జితో చేయిస్తున్నారు కాబట్టి మదురై హైకోర్టు ఈ పిటిషన్ ని ఎంతవరకు తీసుకుంటున్నది అన్నది ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఓకే. రేపు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయమన్నా కూడా సిబిఐ ఈ కంప్లైంట్ ను యాజ్ ఇట్ ఈజ్ ఎఫ్ఐఆర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ లో ఉన్నవి నిజమా లేదా అన్నది తరువాత విషయం. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత అందులో అసత్యాలు ఉన్నా కూడా రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీసు. ఇదే లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయం. అది నిజమా కాదా అన్నది తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలుసాం. కానీ ఎఫ్ఐఆర్ లో కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి మీకు కంప్లైంట్ వస్తే యూ హ్యావ్ టు రిజిస్టర్, దెర్ ఇస్ నో అదర్ గో ఫర్ యూ. సో ఇప్పుడు విజయ్ గారి కంప్లైంట్ మీద గనక సిబిఐకి ఆర్డర్ చేస్తే విజయ్ గారి కంప్లైంటే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కాన్స్పిరసీ థియరీ మీరు ఏదైతే అన్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే. అది ఇంకో ఫైనల్ క్వశ్చన్ అండి. ఇదే విధంగా సుదర్శన్ రెడ్డి గారి ఇష్యూ జరిగినప్పుడు అల్లు అర్జున్ మీద A1 గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజర్ పెట్టారు, కానీ ఆర్గనైజర్ వచ్చింది ఎవరి ద్వారా వచ్చారంటే ఇవాళ విజయ్ ద్వారా వచ్చారు. కాబట్టి ఇందులో కూడా విజయ్ని పెడతారా, లేదు పొలిటికల్ గేమ్ ఆడే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే విజయ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మొత్తం కరూర్ నగరంలో మొత్తం పోస్టర్లు ఈ రోజు పెట్టారని చెప్పి నేను విన్నాను. అవునండి. మా అబ్బాయి తమిళనాడులో పనిచేస్తారు కాబట్టి నేను అక్కడి నుంచి విషయాలు తెలుసుకుంటుంటా. పోస్టర్లు అన్నీ వచ్చాయి. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఎవరికి ఇంటెన్షన్ లేదు ఈ విధంగా చేయాలని. సో ఇట్ ఈస్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. 304A ఒకప్పుడు, 304A ఒకప్పుడు, ఇప్పుడు మారింది 105 అయింది. తర్వాత ఏంటంటే ఇంకోటి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఇంకోటి ఉంది. 304 అంటే ఏంటంటే ఇటువంటి పరిస్థితులు జరిగితే మనుషులు చనిపోతారని తెలిసినా కూడా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు మర్డర్ చేయాలన్న అభిప్రాయం లేదు. కానీ ఇది జరిగిందని అటువంటి కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా కోర్టులు వాటిని యాక్సెప్ట్ చేయదు. సో జనరల్ గా ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కిందే వస్తుంది. సో ఆ విధంగా కేసు పెట్టి చేసేది ఉంది. కాబట్టి విజయ్ పాత్ర ఏంటి అన్నది కూడా చూడాలి. అంటే ఇందులో ఇంటెన్షన్ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, రోడ్డు మీద డ్రైవర్ కావాలని యాక్సిడెంట్ చేయాలనుకోడు కదా, జరిగిపోయింది. కాబట్టి ఇట్స్ ఎ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. ఇది కూడా అలాంటిది. కాబట్టి ఆ విధంగా మేబీ అక్కడ డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ లో ఈయన కూడా లేట్ గా రావడము, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఆ బాటిల్స్ విసరములు, ఇవన్నీ కూడా ఆ విజువల్ ఎవిడెన్స్ ఏదైనా ప్రూవ్ అయితే ఆయన మీద కూడా కేసు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇకపై జరగకుండాలంటే పోలీసు రోల్ ఒకటే ఉందంటారా, ఆర్గనైజర్ రోల్ కూడా ఉందంటారా? సమిష్టిగా పోలీసులు మరియు ఆర్గనైజర్స్ అన్నవి చేయాలి. అందువల్ల ఏం చేసేవాళ్ళు అంటే ఎలక్షన్ టైంలో మేము అందరి పొలిటికల్ పార్టీస్ ను పిలిచి ఓన్లీ ఈ ప్రాంతాల్లో మాత్రమే మీరు మీటింగులు పెట్టాలని ముందే డిసైడ్ చేసేవాళ్ళు. ఆల్రెడీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేయవాళ్ళం. ఆ తరువాత ఏదైనా ప్లేస్ లో పెట్టామంటే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినా కూడా వీ నెవర్ యూస్ టు గివ్ పర్మిషన్స్. అంటే రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే వాడాలి. మరి లేకుంటే ఏమవుతుందంటే లేదు లేకుంటే ఏమవుతుందంటే మీకు వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పి నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకోకుండానే అక్కడ పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ దాన్ని చూపిస్తారు మీరు ఇంతకుముందు ఇచ్చారు కదా. ఫైనల్ గా ఏది జరిగినా కూడా ఫైనల్ గా పోలీసుల మీద పడుతుంది ఏదైనా కూడా. కాబట్టి పోలీసులు ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందే హోంవర్క్ చేసి ఏ విధంగా చేయాలి అని ఆర్గనైజర్స్ ను కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని, ఆర్గనైజర్స్ కూడా మేము జనరల్ గా ఏం చేసామంటే ఆర్గనైజర్స్ వాలంటీర్స్ అందరికీ ఒక డ్రెస్ పెట్టండి అనేవాడు. ఎందుకంటే ఆ క్రౌడ్ లో తెలియదు కదా,
మీ వాలంటీర్స్ అందరికీ ఒక జాకెట్ ఏదో ఒకటి ఇవ్వండి. సో దట్ ఏంటంటే ప్రజలకు తెలుస్తుంది వెనకాల వాలంటీర్ అని రాయమని. సో ఏదైనా ఉంటే అతన్ని అడుగుతారు. సో ఈ విధంగా క్రౌడ్ కి మినిమం డిస్టర్బెన్స్ అవుతూ, నేను అందుకనే ఆ ప్లకార్డ్స్ అని చెప్పాను బాలాసాహెబ్ ఠాకరే గారికి. అసలు ఆ రోజు దసరా జరిగిన తర్వాత నాకు బాలాసాహెబ్ ఠాకరే గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. బాలాసాహెబ్ ఠాకరే గారు చాలా హ్యాపీ అయ్యారు సార్ ఈ అరేంజ్మెంట్స్ చూసి. ఎందుకంటే ఒక్క సంఘటన చెప్తాను ఇందులో ఎంత రిలవెంటో. అక్కడ ఏంటంటే పూల కుండీలు పెట్టేవాడు స్టేజ్ చుట్టూ. కానీ బాలాసాహెబ్ ఠాకరే గారికి చాలా మాక్సిమం థ్రెట్ ఉన్నది. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఈ పూల కుండీలు మేము అలౌ చేయము, ఎందుకంటే ఇందులో లోపల ఏదైనా ఉంటే ఆ బాంబ్ డిటెక్షన్ కూడా చాలా కష్టం అవుతుంది మాకు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇది అలౌ చేయమంటే నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చి బాలాసాహెబ్ ఠాకరే గారు ఫోన్ చేశారు నాకు. కొత్త డీసీపీ ఎవరో వచ్చారు, ఈయన ఈ విధంగా చేస్తున్నాడని. ఆయన అడిగారు ఇలా అంటే, సార్ మీ సెక్యూరిటీ ఈజ్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీ. మీకు అత్యంత సెక్యూరిటీ రిస్క్ ఉందనేది మాకు తెలుసు, కానీ ఈ పూల కుండీలు అలౌ చేయడం వల్ల మీ సెక్యూరిటీకి ఏదైనా అయితే ఫైనల్ గా నేను వెళ్తాను బయటికి, ఐ విల్ బి సస్పెండెడ్. దానికన్నా ముందు మీ ప్రాణాలకు హాని కలుగుతుంది, అది జరగకూడదు. కాబట్టి మీ వాళ్ళకి ఏం చేస్తున్నట్టే, ఇంకా టైం ఉంది, మనకు 2 రోజులు ఉంది, కాబట్టి పూల కుండీలు కొత్తవి తీసుకురమ్మనండి, మట్టి తీసుకురమ్మనండి, మొక్కలు తీసుకురమ్మనండి. మా వాళ్ళ పర్యవేక్షణలో అక్కడ కొత్తగా పెడదాం, పూల కుండీలు తయారు చేద్దాం, చేసి వాటిని స్టేజ్ పుట్టు అలౌ చేస్తాను నేను. కానీ ఆల్రెడీ ఉన్న పూల కుండీలను ఐ విల్ నాట్ అలౌ అని చెప్పాను. ఓకే, చెప్పితే ఆయన కరెక్టే నువ్వు చెప్పింది అన్నాడు. చెప్పి ఆ దసరా రోజు స్పీచ్ మొదట నా గురించి మాట్లాడి మొదలు పెట్టాడు. అవునా? ఏమన్నారండి ఆయన? ఇట్ వాజ్ ఇన్ 1996 లో. ఏమన్నారండి స్టార్టింగ్ లో? కొత్తగా ఒక డీసీపీ వచ్చారు. మార్నింగ్ నాకు 2 రోజుల ముందు ఫోన్ చేసి ఈ విధంగా చెప్పారు. మాకు ఇన్కన్వీనియన్స్ అయినా కూడా నా సెక్యూరిటీ పట్ల అతనికి ఉన్న ఇది ఏదైతే ఉందో దాన్ని ఐఎమ్ అప్రిషియేటింగ్ అని చెప్పాడు ఆయన. అయ్యా, అందుకనే మనం వీ షుడ్ బి వెరీ ఫర్. ఆయనకి ఎవరి ద్వారా ఉంది సార్ అప్పుడు? అప్పుడు బాలాసాహెబ్ ఠాకరేకి నెంబర్ 1 సెక్యూరిటీ థ్రెట్ ఉంది ఆయనకు. తర్వాత అక్కడి నుంచి ఈ ఆతంకవాది సంఘటనలు కానీ, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎందుకంటే హిందుత్వ దీంట్లో హిందూ హృదయ సామ్రాట్ అంటారు బాలాసాహెబ్ ఠాకరే. కాబట్టి అప్పుడే ఈ 92లో రైట్స్ జరిగాయి, బాబ్రీ మస్జిద్ రైట్స్. నేను చెప్తుంది 1996 ఇది. ఓకే. సో ఆ సంఘటనలో తర్వాత దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ బ్లాస్ట్లు 1993లో జరిగాయి బాంబేలో. సో ఇవన్నీ కూడా ఆయనకు ఇట్స్ ఎ బిగ్ సెక్యూరిటీ థ్రెట్. సో దానివల్ల ఎందుకంటే నేనేదో గొప్పగా చెప్పట్లేదు, కానీ యూ హ్యావ్ టు బి ఫర్మ్, పోలీస్ హ్యావ్ టు బి ఫర్మ్. ఏమవుతుందో రిపర్కషన్స్ తర్వాత చూసుకుందాం, బట్ యువర్ జాబ్ యూ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఈ విధంగా పర్మిషన్స్ అప్పుడు కూడా పోలీసులు ఫర్మ్ గా కనుక చేయగలిగితే, రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వం, ఏమైనా చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు సాధారణంగా కోర్టులకు వెళ్తారు పర్మిషన్ ఇవ్వడానికి. అవునండి. కాబట్టి కోర్టులకు కూడా వెళ్ళి మనం బ్రీఫ్ చేయగలగాలి అప్పుడు ఆర్గ్యుమెంట్స్. సో ఈ విధంగా పోలీస్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో క్రౌడ్స్ హ్యావ్ టు బి కంట్రోల్డ్, మాబ్స్ హ్యావ్ టు బి డిస్పర్స్డ్ అన్నది మనం గమనించాలి. ఎస్, కరూలు లాంటి సంఘటన ఇకపై జరగకుండా ఉండాలంటే పోలీస్ హోంవర్క్ ఎక్కువ చేయాలంటున్నారు లక్ష్మణ్ సార్. ఆయనకున్న అనుభవం ప్రకారం మహారాష్ట్ర జరిగిన సంఘటనలు చెప్పారు కాబట్టి ఎవరైనా సరే, అంటే కేవలం సినిమా ఫంక్షన్లా కాదు, రాజకీయ పార్టీలు కానీ పుష్కరాల దగ్గర ఎక్కడైతే క్రౌడ్ వస్తుందో అక్కడ మాబ్ వేరు, క్రౌడ్ వేరు. ఈ క్రౌడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని మీద పోలీసులు ఎక్కువ హోంవర్క్ చేస్తే ఇకపై సంఘటనలు జరగకుండా ఉంటాయంటూ అతనుకున్న అనుభవం ప్రకారం చెప్తున్నారు. ఇది చెన్నైలో కరూరులో జరిగిన ఘటనపై లక్ష్మణ్ గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.